వార్తా విశేషాల సమాహారం TS24 న్యూస్ కి స్వాగతం. తమ గోడు వెళ్లబోసుకొని సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ అడిగేందుకు వెళ్లిన మహిళా జేఏసీ నాయకులపై లాఠీ చార్జీ చేయడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ, పోలీస్ స్టేషన్ ఎదుట మహాధర్నా. ఈ రోజు సిరిసిల్ల జిల్లా సాధన జేఏసీ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం గంభీరావుపేట మండలంలో మహిళలపై లాఠీ చార్జీ చేసిన సంఘటనను నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా నుండి పోలీస్ స్టేషన్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. మంత్రి కేటీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని చేసిన నినాదాలతో పరిసరాలు మారుమ్రోగిపోయాయి. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన మహిళలు, నాయకులు మంత్రి పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ లాఠీచార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆందోళన కొనసాగించారు. దీక్షలకు సంఘీభావం తెలుపుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి గండ్ర రమ్యారావు నిరసనలో పాల్గొన్నారు. మహాధర్నాలో బీజేపీ మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఆడపు రవీందర్, జిల్లా అధ్యక్షులు మీసా అర్జున్ రావు, రాష్ట్ర నాయకురాలు ఆకుల విజయ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా నాయకురాలు గుగ్గిల జయశ్రీ, కౌన్సిలర్ వెల్మల స్వరూప, గడ్డం లత, కాముని వనిత, జేఏసీ నాయకులు ఆవునూరి రమాకాంతరావు, చెక్కిల మహేష్ గౌడ్, సంగీతం శ్రీనివాస్, కత్తెర దేవదాస్, రావుల రాములు, కంసాల మల్లేశం, భారీ సంఖ్యలో మహిళలు, నాయకులు పాల్గొన్నారు. ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులను వెంటనే జై సిరిసిల్ల, జై సిరిసిల్ల, జై సిరిసిల్ల, జై సిరిసిల్ల. మహిళలపై దాడులు, మహిళలపై దాడులు, మహిళలపై దాడులు, అక్రమ కేసులు పెట్టిన పోలీసులను వెంటనే జై సిరిసిల్ల, జై సిరిసిల్ల. ఎందుకంటే మహిళలు ఓటు వేసిన కేటీఆర్ స్వయంగా ఉండి మహిళలపై దాడి చేయడము ఎన్ని రోజుల నుంచి ఇక్కడ జిల్లా కావాలని చేస్తూ ఉన్నారు. జిల్లా కావాలని వీళ్ళు అడిగినరా? ముందు ఎవరు చెప్పమన్నారు నిన్ను జిల్లా చేస్తా అని? ఎవరు మాట్లాడమన్నారని నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ అన్నీ మీరే మాట్లాడతారు, మీరే మొదలు పెడతారు. మళ్ళీ ఇప్పుడు కావాలని వాళ్ళకు ఒకటి ఆశ లేపినరు. ఇప్పుడు వాళ్ళు కావాలని అంటుంటే మీరు ఈరోజు లాఠీ చార్జ్ చేయించడం ఏంది అని నేను అడుగుతున్నాను కేటీఆర్ నుంచి. ఖబర్దార్ కేటీఆర్, తక్షణం నువ్వు స్పందించి నిన్న నీ అహంకార విధానానికి తక్షణమే నువ్వు తెలంగాణ ఆడబిడ్డలందరికీ, సిరిసిల్లాలు ఉన్న ఆడబిడ్డలు లేనోనికి, అవగాహన లేనోనికి, పరిపాలన సౌలభ్యం తెలియనోనికి నువ్వు ఈరోజు ఈ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టే ఆయన చేసేది ఏంది అని అడుగుతున్నాం. నిన్న కూడా మేము ముఖ్యమంత్రిని అడిగినాం. నువ్వు తక్షణం కూర్చున్న కాంచెల్ సచివాలయంలోకి వెళ్ళి మాటలు మాట్లాడడం కాదు, క్షేత్రస్థాయిలకు రావాలి. క్షేత్రస్థాయిలకు వచ్చి తక్షణం ఏ వరదలు వస్తున్నాయో, ఏ జిల్లా డిమాండ్ ఉందో అక్కడికి వచ్చి
దాని గురించి తక్షణం స్పందించి వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ఎప్పటికప్పుడు వెన్నంటి కాంగ్రెస్ పార్టీ తరఫున కానివ్వండి, సిరిసిల్ల ప్రజల తరఫున కానివ్వండి, తెలంగాణ ప్రజల తరఫున కానివ్వండి అని మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఎప్పటికప్పుడు మీ విధానాలను ఎండగడుతూనే ఉంటాం. మీరు మొట్టమొదటగానే మాట తప్పిండ్రు, దళిత ముఖ్యమంత్రిని చేస్తాను ఆ రోజు, అట్లా మీరు మాట తప్పిండ్రు ముఖ్యమంత్రి గారు. ఈ రోజు మీ ముద్దుల తనేయుడు, మీ మతి తప్పుతున్న మీ మంత్రి ఆయన కూడా మాట తప్పిండు. ఎవరు అడిగిన ఆయనను సిరిసిల్ల జిల్లా ఏమైనా జిల్లా చేస్తా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నుంచి ప్రెషర్ ఉంటే మీ లాఠీలను నేలకేసి కొట్టండి దయచేసి. కానీ మా ఆడబిడ్డల మీద ఒక్క లాఠీ పడ్డా ఊరుకునేది లేదు అని చెప్తున్నాం. మీ పోలీసు బ్రదర్స్ అందరూ కూడా, మనమందరం కూడా తెలంగాణలోనే ఉన్నాం, ఆంధ్రాలో లేము, ఇంకా ఆంధ్ర పోలీసులు లేరు, అంతా మనమే. ఎవరైతే రాజకీయ నాయకులు తెలంగాణ వాళ్ళే కావాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు కూడా తెలంగాణ వాళ్ళే, పోలీసు బ్రదర్స్ కూడా తెలంగాణ వాళ్ళే. అట్లాంటి కనీసం మీరు మానవత్వంతోటైనా దయచేసి ప్రభుత్వం నుంచి మీకు ఇబ్బంది ఉంటే కూడా, మీకు ఈ రోజు జీతాలు వస్తున్నాయంటే మీ జీతాలు పెంచిండు కావచ్చు ముఖ్యమంత్రి, మీకు ఇన్నోవాలు ఇచ్చిండు కావచ్చు, కానీ అది ఎక్కడిది, ఎవరి సొమ్ము, ఎవరు ట్యాక్సులు కడితే మీకు జీతాలు పెరిగినాయి, ఎట్లా వచ్చినాయి మీకు ఇన్నోవాలు? ఏమైనా ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా, మీ మంత్రి ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిండా? మీరు ఈ రోజు మా మంత్రికి ముఖ్యమంత్రికి వత్తాసు ఉండకుండా ప్రజల తరఫున వత్తాసు ఉండండి దయచేసి. పోలీస్ బ్రదర్స్ అందరూ కూడా మానవత్వంతో ఆడబిడ్డలను కానీ అన్నదమ్ములను కానీ ఇబ్బంది చేయకండి, అనవసరమైన కేసులను ఇరికించకండి, వాళ్ళ భవిష్యత్తులు పాడు చేయకండి దయచేసి అని పోలీస్ బ్రదర్స్ని ఇక్కడ నుంచి వేడుకుంటున్నాను. ఇదే నా ఫ్రెండ్లీ పోలీస్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇదే నాకు ఈ గవర్నమెంట్ వ్యవహారం అని అడుగుతున్నాం. ఎప్పటికప్పుడు లెక్కుంటున్నారు. మీ బిడ్డకు భద్రతా లోపం ఉందన్న సమాచారంతో మీ బిడ్డకు బుల్లెట్ ప్రూఫ్ కారు పెట్టిన ఒక్క మీ బిడ్డనే తెలంగాణ బిడ్డకు లెక్క కనబడుతుందా? ఆమె ఒక్కటే ఆడబిడ్డనా? వీళ్ళందరూ ఆడబిడ్డలం కాదా? మేము కాదా? మేము తెలంగాణ బిడ్డలం కాదా అడుగుతున్నాం. ఈరోజు 4,2 కోట్ల ఆడబిడ్డలకు అందరికి కూడా మీరు బుల్లెట్ ప్రూఫ్ లాగా ఉండాల్సిన ముఖ్యమంత్రి గారు ఈరోజు కేవలం ఒకే ఒక మీ బిడ్డ మీ కవితకే బుల్లెట్ ప్రూఫ్ లాగా ఉంటాము అని అంటే అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అంతకంటే అత్యంత శోచనీయం, దారుణం, దరిద్రం ఈ తెలంగాణలో ఇంకొకటి లేదని అందరికీ తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఇంతకుముందు మీరు ఉద్యమంలో మాట్లాడిన మాటలు వేరు, మీ రోజు ఒక ముఖ్యమంత్రిగా ఒక ఉన్నత స్థానంలో కూర్చొని మీరు చేసే చర్యలకు కానీ మీరు మాట్లాడే మాటలకు కానీ పొంతన లేదు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని టీడీపీ నాయకులు మోహినుద్దీన్ కోరారు. 12వ రోజుకు చేరిన దీక్షలు. సిరిసిల్ల జిల్లా ఏర్పాటు చేయాలని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరుగుతున్న నిరవధిక దీక్షలు 12వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలను టీడీపీ నాయకులు మోహినుద్దీన్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ 2 నెలలుగా పార్టీలకు అతీతంగా ప్రజలు రోడ్లెక్కి నిరసనలకు దిగుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షల్లో సిపిఎం డివిజన్ కార్యదర్శి పంతం రవి, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్, పవన్, చిప్ప రాజనర్సులు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు భీమవరం శ్రీనివాస్, సోమశెట్టి దశరథం, లింగంపల్లి సత్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్, నీలిశంకర్, సుల్తాన్, చంద్రయ్య, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు గూట్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. మా రవి గారికి నేను చేస్తున్నా 48 గంటల బంద్ ప్రకటిస్తే జేసీకి మద్దతు ఇచ్చారు. రమాకాంత్ గారి నాయకత్వం ఇచ్చినటువంటి పిలుపుకు ఆదర్శంగా నిలబడ్డారు. 2 సార్లు 48 గంటల పిలుపు అంటే 94 గంటల పిలుపు బంద్ ఇచ్చారు. సామాన్యులు, హోటల్ వాళ్ళు, సైకిల్ షాప్ వాడు, అరటి పండ్లు అమ్ముకోవడం కుల మత భేదవర్గం లేకుండా నా జిల్లా కావాలి. సిరిసిల్ల జిల్లా సాధన కోసం న్యాయవాదుల జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు ఈ రోజు 40వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా న్యాయవాదుల జేఏసీ నాయకులు జూపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. దీక్షలో న్యాయవాదులు కోడి లక్ష్మణ్, కోడం శ్రీనివాస్ తదితరులు కూర్చున్నారు. జిల్లా కావాలని ఇక్కడ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నప్పటికీ 39 రోజుల తర్వాత మొట్టమొదటగా ఈ యొక్క సిరిసిల్ల నియోజకవర్గానికి మన యొక్క ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు గారు నిన్న వచ్చిన సందర్భాన్ని
దృష్టిలో ఉంచుకొని మేము ఇక్కడ న్యాయవాదులం మరియు అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో ఒక 80 మందిని మంచిగా మంత్రి గారిని కలిసి మా యొక్క సిరిసిల్ల జిల్లా ఆవశ్యకతను వివరించి, అయ్యా సిరిసిల్ల జిల్లాను చేయాలి, మీరు ఇచ్చిన బహిరంగ లేఖ కాదు మాకు సమాధానం. మంత్రి గారిని న్యాయవాదులు మరియు అఖిల పక్షాల ఆధ్వర్యాన అక్కడికి వెళ్ళి నర్మలను సందర్శించి మార్గ మధ్యంలో నాగంపేట నుండి తిమ్మాపూర్కు వెళ్తున్న సందర్భంలో మేము నాగంపేట శివారులో మంత్రి గారిని సామరస్య పూర్వకంగా అక్కడ దిగి మేము మంత్రి గారు మాకు సిరిసిల్ల జిల్లా కావాలి, మీరు బహిరంగంగా ఇక్కడ సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన అందరం మేము కలిసి వచ్చినాం, మీరు రానప్పటికీ మేము మీ దగ్గరికి అక్కడ నియోజకవర్గ అంచులకు మేము వచ్చినాం కాబట్టి మీరు కారు దిగి మాకు సామరస్యంగా జిల్లాను ఇస్తామని ప్రకటించి మమ్మల్ని పరచాలని మేము విన్నవించుతుండగా అక్కడికి మీ ఎంబడి ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డిపేట మండలం గంభీరావుపేట మండలానికి సంబంధించిన టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దాదాపు 100 మంది మాపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ యొక్క ప్రయత్నాన్ని మేము ఎదుర్కొని మేము మిమ్మల్ని అడ్డగించినప్పుడు మీరు కారు దిగకుండా మీ దగ్గరకు వచ్చిన టీఆర్ఎస్ నాయకులను మా మీదకి ఉసిగొలిపి మరియు ఇక్కడి పద్మశాలి సిరిసిల్ల పద్మశాలి మహిళా సంఘం అధ్యక్షురాలైన కాముని వనిత గారి మీద మరియు సిరిసిల్ల పట్టణ పురపాలక సంఘానికి సంబంధించిన 21వ వార్డు కౌన్సిలర్ అయిన గడ్డం లత గారిపై కూడా మీ యొక్క కార్యకర్తలు చేసుకొని పోలీసుల ద్వారా భారీగా లాఠీచార్జ్ చేయించి న్యాయవాదులను మరియు అఖిలపక్ష నేతలను తీవ్రంగా గాయపరిచి మహిళలను చూడకుండా మహిళా పోలీసులు లేనప్పటికీ అక్కడ ఉన్న మగ పోలీసులు జిల్లా గార్డులు నెట్టివేసి మహిళలను కౌన్సిలర్లను నెట్టివేసి తీవ్రంగా గాయపరిచిండ్రు. మంత్రివర్యులారా మిమ్మల్ని మేము 171 ఓట్లతోటి 2009లో ఎన్నుకొని 2014 వరకు 3 సార్లు అత్యధిక మెజార్టీతో తాపక మెజార్టీని పెంచుకొని మీకు ఇంత భారీ ఎత్తున మేము మెజార్టీతోటి మిమ్మల్ని గెలిపించుకుంటే మీరు ఇచ్చే సమాధానం మీకు ఓటేసినటువంటి నాయకుల మీద ఓటర్ల మీద మీరు తీవ్రంగా లాఠీచార్జ్ చేయించి అక్కడి నుండి అంటే మీరు ఇక్కడికి రాకుండా అక్కడ కామారెడ్డి నుండి హైదరాబాద్కు వెళ్ళిపోవడం జరిగింది. ఇది సమంజసమైన మంత్రి గారు ఉల్టా మా మీదనే లాఠీచార్జ్ చేయించి మా పైననే కేసులు పెట్టించారు మీ టీఆర్ఎస్ నాయకులు. ఖబర్దార్ మంత్రివర్యులారా, మీరు ఇప్పటికైనా మీరు హైదరాబాద్ వెళ్ళిపోయారు. మా జిల్లా ఆవశ్యకత గురించి మేము మీ దృష్టికి వచ్చేది మీ ముందర జరిగింది మొత్తం నిన్న చూసిండ్రు కాబట్టి మీరు ఇప్పటికి ఆలోచించి మీ యొక్క నాన్నగారైన ముఖ్యమంత్రి గారి దృష్టికి సిరిసిల్ల జిల్లా ప్రజల ఆవశ్యకతను వివరించి నన్ను కూడా అడ్డుకోవడం జరిగింది. ఇక్కడ ఇంత దూరమే ఇంతమంది వచ్చారు, నేను సిరిసిల్లకు పోతే దాదాపు 10 నుండి 20 వేల మంది అడ్డుకునే పరిస్థితులు ఉంది అని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సిరిసిల్ల జిల్లాను తుది నోటిఫికేషన్లో వెలువడే విధంగా మీరు చేయగలరని మేము విజ్ఞప్తి చేస్తూ జై సిరిసిల్ల. మంత్రి పర్యటన సందర్భంగా మహిళలపై జరిగిన లాఠీ చార్జీని జైభీం స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జైభీం స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు లింగంపల్లి మహేష్, రాజు, ప్రశాంత్, దేవరాజు, మనోహర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చిన విధానం సిరిసిల్ల జిల్లా లక్ష్యంగా న్యాయవాదులు, విద్యార్థులు, మహిళా సంఘాలు ఇలా అన్ని కులాలు, సబ్బండ వర్ణాలు జిల్లా సాధనలో ఉద్యమిస్తున్న తరుణంలో అక్రమంగా విద్యార్థులపై, రాజకీయ నాయకులపై, న్యాయవాదులపై అక్రమ కేసులు పెడుతూ పట్టణ సిఐ గారు ఎవరండా తీసుకొని వాళ్ళ విద్యార్థులపై అక్రమ కేసులు పెడుతున్నారో మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో అల్పెరగకుండా 4-5 సంవత్సరాలు ఉద్యమించిన ఏ ఒక్క పోలీసు కూడా మాపై లాఠీ చార్జ్ చేసిన దాఖలాలు లేవు. అలాగే అక్రమ కేసులు పెట్టిన దాఖలాలు లేవు. ఈరోజు సిరిసిల్ల ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి విద్యార్థి నాయకులను అక్రమ కేసులు పెడుతూ 307 అలాగే 120B దేశద్రోహ కేసులు పెడుతూ వాళ్ళ విద్యార్థి ఉద్యమాలను అణచివేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నాయకులే కానివ్వండి, పోలీసులే కానివ్వండి ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి చాలా కుట్ర పంతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉద్యమం అనేటువంటి ప్రాంతానికి కొత్త కాదని చెప్పేసి మరొకసారి మేము కేటీఆర్ గారికి కానీ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇకనైనా అయ్యా టీఆర్ఎస్ నాయకులారా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు చేత కాదు కావచ్చు కానీ విద్యార్థులకు ఉద్యమాలు కొత్త కాదు. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీ పిలుపు మేరకు రాష్ట్ర సాధన జరిగింది. ఇవాళ అదే ఉస్మానియా విద్యార్థి చేసి ఇవాళ సిరిసిల్ల జిల్లా లక్ష్యంగా కూడా పిలుపునివ్వడం జరిగింది. ఆ ఉద్యమాల్లో విద్యార్థుల పాత్ర కీలకంగా ఉంటుందని తెలియజేస్తూ విద్యార్థులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తియాలని చెప్పేసి జైభీం స్టూడెంట్ ఫెడరేషన్ పక్షాన జిల్లా పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటి సంఘటన చూస్తే చాలా బాధాకరం. ఎందుకంటే ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మహిళా విద్యార్థినులు చాలామంది ఉవ్వెత్తున ఆ ఉద్యమంలో పాల్గొంటే నిన్న జరిగిన జిల్లా సాధన ఉద్యమంలో కూడా అయ్యా మంత్రి గారు మాకు జిల్లాను ఇవ్వండి అని చెప్పేసి
మహిళా సోదరులు, మా తల్లులు, మా అక్కలు పోయి అడుగుతున్న సందర్భంలో వారిపై లాఠీచార్జీ చేస్తూ క్రూరంగా పోలీసు వాళ్ళు మృగాల్లాగా వ్యవహరిస్తూ మా అక్కలపై, మా తల్లులపై లాఠీచార్జీ చేస్తున్నటువంటి తరుణంలో మంత్రి గారు కనీసం స్పందించకుండా తన కాన్వాయ్లో కూర్చుండి చిరునవ్వులు చిందించడాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ బాధపడతా ఉన్నాం. అయ్యా, నీకో తల్లి, నీకో చెల్లి ఉంది, దీన్ని గుర్తుపెట్టుకొని ఈ విషయాన్ని వెంటనే తీసుకొని జిల్లా సాధనను మీరు జిల్లా ప్రకటించాలని చెప్పి తీవ్రంగా మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో తీసుకపోతే ఉస్మానియా విద్యార్థి జేసీ కానివ్వండి, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో మా ఉద్యమాన్ని లేపుతామని చెప్పేసి అన్ని విద్యార్థుల సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని జిల్లా సాధన ఉద్యమంగా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమానికి బాసటగా నిలిచేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శాసనసభ్యులు రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షులు తీగల శేఖర్ గౌడ్ తెలిపారు. లాఠీ చార్జీల్లో గాయపడ్డ నాయకులను పరామర్శించడంతో పాటు దీక్షలకు సంఘీభావం తెలుపుతారని అన్నారు. ఈ సమావేశంలో నాయకులు మోహినుద్దీన్, నీలి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. చినుకు వస్తే ఆ పాఠశాల విద్యార్థులు వణికిపోతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనం ఎప్పుడు కూలిపోతుందో అనే భయంతో ఉపాధ్యాయులు తరగతులను చెట్ల కిందే నిర్వహిస్తున్నారు. వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 6 గదులున్న భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. 2 గదులు పూర్తిగా శిథిలం కావడంతో నిరుపయోగంగా ఉన్నాయి. మిగిలిన గదులు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలతో ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి చోటు చేసుకుంది. భవనం పరిస్థితి చూసి ఆందోళన చెందిన ఉపాధ్యాయులు గత్యంతరం లేని పరిస్థితుల్లో పాఠశాల ఆవరణలో చెట్ల కిందే విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నూతనంగా అదనపు గదులను నిర్మించాలని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గోనె ఎల్లప్ప ప్రభుత్వాన్ని కోరారు. జడిపి హై స్కూల్ బాలికలది. ఈ స్కూల్లో 6 గదులు శిథిలావస్థకు చేరి ఈ వర్షానికి కూలిపోవడం జరిగింది. మరి వీళ్ళ క్లాసులు చెట్ల కింద నిర్వహణ చేస్తున్నాం. వెంటనే ప్రభుత్వం స్పందించి అదనపు కొత్తగా ఈ క్లాసులు నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బీడీ కార్మికుల స్థితిగతులపై సర్వే నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వేకు కంపెనీల యజమానులు, టేకేదారులు, కార్మికులు సహకరించాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే TH24 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.